సంక్రాంతి అంటేనే సినిమాల జాతర. అదే పండుగ పూట బిగ్ హీరోల మూవీస్ థియేటర్లో దిగిపోతే ఇక ఫెస్టివల్ డోస్ రెట్టింపవ్వడం ఖాయం. మరి ఈసారి ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 3 పెద్ద సినిమాలు సంక్రాంతి సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాయి. కానీ పండుగ పూట సినిమాలు రిలీజ్ చేసే నిర్మాతల్లో కొత్త టెన్షన్ స్టార్ట్ అయింది. ఇంతకీ తెలంగాణ సర్కార్ ఇస్తున్న షాక్ ఏంటి? కొత్త సినిమాలకు వచ్చిన చిక్కులేంటి? దిల్ రాజు గారు హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒకసారి అందరం కలిసి డిసైడ్ చేసి దెన్ ఎలా విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అనేది చూడాలి. ఇంకా సంక్రాంతి వచ్చిందంటే బరిలో పందెం కోళ్లే కాదు, థియేటర్లలో సినిమాలు కూడా పోటీకి సై అంటాయి. సంక్రాంతి సీజన్ రాగానే టాలీవుడ్ కి కావలసినంత బూస్ట్ వస్తుంది. ఎన్ని సినిమాలు వచ్చినా లాభాలు లెక్క పెట్టుకోవడమే అన్నట్లుగా కలెక్షన్స్ వస్తూ ఉంటాయి. టాలీవుడ్ కి సంక్రాంతిని మించిన గోల్డెన్ టైం ఉండనే ఉండదు. అందుకే ప్రతి ఏటా సంక్రాంతికి 2-3 పెద్ద హీరోల సినిమాలు థియేటర్లలో వాలిపోతాయి. కొన్నేళ్లుగా వస్తున్న సినిమా సంప్రదాయం ఇది. ఈసారి కూడా సంక్రాంతికి వినోదాల విందును పంచడానికి 3 స్టార్ హీరోల చిత్రాలు రెడీ అయ్యాయి. టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ జనవరి 10న రిలీజ్ కానుంది. ఈ మూవీని నిర్మాత దిల్ రాజు సుమారు 500 కోట్ల బడ్జెట్తో నిర్మించారు. ఇక నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న డాకు మహారాజ్ మూవీ కూడా జనవరి 12న రిలీజ్ కి రెడీ అవుతుంది. దీన్ని సుమారు 150 కోట్లతో బడా నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. గత 3 ఏళ్ల నుంచి ప్రతి సంక్రాంతికి బాలకృష్ణ మూవీ రిలీజ్ అవుతూ ఉంది. వరుసగా సినిమాలు 100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించాయి. ఇక వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో సంక్రాంతికి వస్తున్న మూవీ జనవరిలో రిలీజ్ కానుంది. ఇదంతా బాగానే ఉంది, కానీ ఆ సినిమాల కలెక్షన్లపై ఇప్పుడు పుష్ప 2 బెనిఫిట్ షో ఎఫెక్ట్ పడింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన తర్వాత తెలంగాణ ప్రభుత్వం బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చేదే లేదని తేల్చి చెప్పింది. టికెట్ రేట్లు కూడా పెంచేది లేదని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్మోహమాటంగా చెప్పేసింది. దీనిపై రేపో మాపో ఉత్తర్వులు కూడా రానున్నాయి. దీంతో సంక్రాంతి టైంలో మంచి వసూళ్లు రాబట్టాలి అనుకున్న నిర్మాతల లెక్కలు తారుమారైపోయాయి. నిజానికి పుష్ప 2 మూవీ పెయిడ్ ప్రీమియర్ షోలకు అనుమతిచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఆ షోలకు టికెట్లను 800కు పెంచుకునేలా వెసులుబాటు ఇచ్చారు. విడుదలైన రోజు నుంచి 4 రోజులు టికెట్ ధర పెంచుకునేందుకు కూడా ఛాన్స్ ఇచ్చింది. దీంతో పుష్ప 2 రిలీజ్ అయిన ఫస్ట్ డేనే 294 కోట్లు రాబట్టింది. దీన్ని చూసి రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సినిమాల కలెక్షన్లు కూడా అదిరిపోతాయని అంచనా వేసుకున్నారు. కానీ ఇప్పుడు తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో నిర్మాతలు నిర్ఘాంతపోతున్నారు. బెనిఫిట్ షోల సంగతి పక్కన పెడితే అసలుకే ఎసరొచ్చిందని తలలు పట్టుకుంటున్నారు. టికెట్ ధర పెంపునకు కూడా అనుమతి ఇచ్చేది లేదని ప్రభుత్వం చెప్పడం ఒక రకంగా టాలీవుడ్ కి బిగ్ షాక్ ఇచ్చినట్లే. తెలుగు సినిమా ఇండస్ట్రీకి నైజాం కలెక్షన్స్ ఎంతో కీలకం. ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎన్ని కలెక్షన్స్ వచ్చినా ఇందులో నైజాం కలెక్షన్స్ ను ప్రత్యేకంగా నిర్మాతలు ప్రకటిస్తూ ఉంటారు. రాయలసీమ సీడెడ్లో థియేటర్లు ఎక్కువున్నప్పటికీ ఇండస్ట్రీకి హైదరాబాద్ గుండెలాంటిది అంటూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు అల్లు అర్జున్ వివాదం ఎఫెక్ట్ రాబోయే సినిమాల కలెక్షన్లపై పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మరి ఇండస్ట్రీ లెక్కలు తారుమారు చేయనున్న ప్రభుత్వ నిర్ణయంపై సినీ పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి. మరోవైపు తెలంగాణ సర్కార్ బాటలోనే ఏపీ ప్రభుత్వం నడుస్తుందా? సంక్రాంతి సినిమాలపై అక్కడి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననే టెన్షన్ కూడా నిర్మాతలను వెంటాడుతోంది.